హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్యూ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం బ్యూటిఫుల్ డైస్ని ఎలా క్రోషే చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం అయితే నేను వర్ధమన్ బ్రాండ్ నుంచి కాటన్ డ్రీమ్స్ అనే యార్న్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి టోటల్గా 100% కాటన్ యార్న్. మనం ఫ్లవర్ మిడిల్ పార్ట్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్లవర్ మిడిల్ పార్ట్ని స్టార్ట్ చేయడానికి ఫ్లవర్స్ అండ్ పెటల్స్ కోసం అయితే నేను వైట్ యాన్ తోటి చూపిస్తున్నాను డెమో. ఇలా మ్యాజిక్ రింగ్ అయితే వేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ వేసేసుకొని మన యాడ్ని అయితే బయటికి పుల్ చేసేసుకొని 1 చైన్ అయితే వేసుకోవాలి. చైన్ 1 టు సెక్యూర్ ద మ్యాజిక్ రింగ్. సో దీనికోసం అయితే నేను 2.5 mm క్రోషే హుక్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ మ్యాజిక్ రింగ్లో వచ్చేసి మనకి ఫస్ట్ రో వచ్చేసి 6 సింగిల్ క్రోషే అయితే వేసుకోవాలి మ్యాజిక్ రింగ్లో. సో 1 ఫస్ట్ సింగిల్ క్రోషే అండ్ 2 సెకండ్ 1 3 4 5 and 6 లాస్ట్ అండ్ ఫైనల్గా 6th one. సో టోటల్గా స్టిచ్చెస్ వచ్చి 1 2 3 4 5 6. అండ్ ఇప్పుడు మనకి 6 సింగిల్ క్రోషే వేయడం అయిపోయిన తర్వాత మనం మ్యాజిక్ రింగ్ని అయితే ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఈ రో 1ని అయితే ఫినిష్ చేయడానికి మనం ఫస్ట్ సింగిల్ క్రోషేలో ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. సో ఇలా ఫస్ట్ స్టిచ్లో హుక్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకొని మనకి మిగిలిపోయిన థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని వచ్చేసి మనం సెకండ్ రో ఆఫ్ స్టిచ్చెస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే మనకి లేటర్ టైంలో అది వీవింగ్ చేసుకునే పని అయితే తగ్గుతుంది. సో ఇట్లా స్లిప్ స్టిచ్ తోటి మనం రో 1 ఫినిష్ చేసుకొని రో 2 స్టార్ట్ చేయడానికి అయితే 1 చైన్ అయితే క్రోషే చేస్తాం. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్లో రో 2కి వచ్చేసి మాత్రం ఎవ్రీ స్టిచ్లో ఇంక్రీజ్ స్టిచ్ అయితే వేసుకుంటాం. సింగిల్ క్రోషే ఇంక్రీజ్ స్టిచ్ అంటే మీనింగ్ ఈ సేమ్ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషే అయితే వేసుకుంటాం. సో ఇలా మనం ఫస్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే వేసుకున్నాం అండ్ సెకండ్ స్టిచ్లో కూడా 2 సింగిల్ క్రోషే వేసుకుందాం. 1 అండ్ సేమ్ స్టిచ్లో సెకండ్ సింగిల్ క్రోషే 2. ఇలా మిగతా 4 స్టిచ్చెస్లో కూడా 2 సింగిల్ క్రోషే వేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రో వచ్చేసి టోటల్గా 12 స్టిచ్చెస్ అయితే ఉంటాయి. సో ఇలా మనకి రో 2 అయితే ఫినిష్ అయిపోయింది. ఈ రో 2ని కంప్లీట్గా ఎండ్ చేసేసుకోవడానికి అయితే మనం ఫస్ట్ స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకొని రో 2ని అయితే ఫినిష్ చేసేద్దాం. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసేసుకొని సో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రో 2 వచ్చేసి 12 స్టిచ్చెస్ ఉన్నాయి. సో టోటల్గా ఇప్పుడు మనం వచ్చేసి పెటల్ పార్ట్ని అయితే స్టిచ్ చేద్దాం. సో ఈ పెటల్ పార్ట్ స్టార్ట్ చేయడానికి మనం అగైన్ చైన్ 12 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ఇలా 12 చైన్ చేసేసుకొని 5 6 7 8 9 10 11 12. సో మనం ఫస్ట్ హుక్ దగ్గర నుంచి ఒక 3 స్టిచ్చెస్ అయితే స్కిప్ చేసేసుకుందాం. టోటల్గా 3 చైన్స్ అయితే స్కిప్ చేసేసుకొని 4th చైన్ నుంచి 4 డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. ఈచ్ స్టిచ్లో 1 డబుల్ క్రోషే తోటి 4 స్టిచ్చెస్ అయితే 4 డబుల్ క్రోషే వేసుకుందాం. సో 1 డబుల్ క్రోషే
అండ్ నెక్స్ట్ 3 స్టిచ్చెస్లో ఈచ్ స్టిచ్లో వచ్చేసి 1 డబుల్ క్రోషే వేసుకుందాం. సో పుల్ త్రూ 2 లూప్స్ అండ్ అగైన్ నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషే. పుల్ త్రూ 2 లూప్స్, ఇంకొక డబుల్ క్రోషే, 4th డబుల్ క్రోషే, పుల్ త్రూ 2 లూప్స్ అండ్ అగైన్ పుల్ త్రూ 2 లూప్స్. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టిచ్చెస్కి వచ్చేసి మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకుందాం. సో ఇలా పుల్ చేసేసుకొని యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. హాఫ్ డబుల్ క్రోషేకి వచ్చేసి మనం ఆల్ 3 లూప్స్లో నుంచి మనం యాన్ అయితే పుల్ చేసేసుకుంటాం. ఇలా పుల్ త్రూ ఆల్ 3 లూప్స్ అండ్ నెక్స్ట్ స్టిచ్లో కూడా ఒక హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. సో ఇది వచ్చేసి సెకండ్ హాఫ్ డబుల్ క్రోషే. అండ్ నెక్స్ట్ 2 స్టిచ్చెస్లో వచ్చేసి మనం ఈచ్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే అయితే వేసుకుందాం. 1 అండ్ నెక్స్ట్ స్టిచ్లో అగైన్ 1 సింగిల్ క్రోషే. అండ్ ద లాస్ట్ స్టిచ్లో వచ్చేసరికి మనం ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. స్లిప్ స్టిచ్ వేసేసుకొని సో మనకి ఫినిష్ అయిపోయిన పెటల్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ పెటల్ని మనం స్టెబిలైజ్ చేసుకోవడానికి మనకి సేమ్ ఎక్కడైతే స్లిప్ స్టిచ్ వేసుకొని స్టార్ట్ చేసామో ఆ స్టిచ్కి నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ మనం ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం నెక్స్ట్ స్టిచ్లో. సో ఇలాగా స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకొని మనం పెటల్ని అయితే స్టెబిలైజ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ సెకండ్ పెటల్ స్టార్ట్ చేయడానికి అగైన్ చైన్ 12, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండ్ 12. సో ఇప్పుడు వచ్చేసరికి మనం హుక్ దగ్గర నుంచి 1, 2, 3 చైన్స్ అయితే స్కిప్ చేసేసుకొని 4th చైన్ నుంచి 4 స్టిచ్చెస్లో వచ్చేసి ఈచ్ స్టిచ్లో 1 డబుల్ క్రోషే అయితే వేసేసుకుందాం. 1, 2, 3, 4 స్టిచ్చెస్లో 4 డబుల్ క్రోషే అయిపోయినాయి. నెక్స్ట్ 2 స్టిచ్చెస్లో వచ్చేసి ఈచ్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసేసుకుందాం. సో అండ్ నెక్స్ట్ 2 స్టిచ్చెస్కి వచ్చేసి మాత్రం ఈచ్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే అయితే వేసేసుకుందాం. వన్ సింగిల్ క్రోషే అండ్ లాస్ట్ స్టిచ్లో వచ్చి మాత్రం ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఈ పెటల్ని సెక్యూర్ చేసేసుకోవడానికి. సో ఇలా టోటల్గా మనకి రోడ్ 2 ఎండింగ్లో 12 స్టిచ్చెస్ ఉన్నాయి కాబట్టి మనకి టోటల్గా 12 పెటల్స్ అయితే వస్తాయి. సో ఇలా 12 పెటల్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్ పెటల్ని సెక్యూర్ చేసుకోవడానికి అయితే మనం నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసేసుకొని 12th పెటల్ని కూడా స్టెబిలైజ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం పెటల్కి రో 2 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సెకండ్ రో వచ్చేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ ఆఫ్ ఎవ్రీ పెటల్కి మనం స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. సో ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది ఫస్ట్ స్టిచ్ వచ్చేసి ఎవ్రీ పెటల్కి. సో ఈ స్టిచ్లోంచి కూడా మనం పాస్ చేసుకోవాలి. సో ఇక్కడ సో ఈ రైట్ సైడ్ ఆఫ్ ద పెటల్కి వచ్చేసి ఓన్లీ మనకి 1 స్ట్రాండ్ ఆఫ్ ద థ్రెడ్ మాత్రమే ఉంటుంది. మనకి నార్మల్గా చైన్లో బ్యాక్ లూప్ అండ్ ఫ్రంట్ లూప్ ఉంటుంది కదా, సో దీనికి ఓన్లీ 1 లూప్ మాత్రమే ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి. సో ఈచ్ అండ్ చూసారా 1 లూప్, ఓన్లీ 1 లూప్ మాత్రమే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద పెటల్.
సో ఇలా మనకి రైట్ సైడ్ ఓన్లీ 1 లూప్ మాత్రమే ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇలా ఈ 1 లూప్లో నుంచి పాస్ చేసుకుంటూ 1 స్లిప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ స్టిచ్లో చూడండి, క్లియర్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను ఓన్లీ 1 స్ట్రాండ్ ఆఫ్ థ్రెడ్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ స్లిప్ స్టిచ్ వేయడానికి. అలా రైట్ సైడ్ ఆఫ్ ద పెటల్ మొత్తానికి వచ్చేసి మనం టోటల్గా ఓన్లీ 1 స్ట్రాండ్ ఆఫ్ థ్రెడ్ అయితేనే యూస్ చేస్తాం. ఇలా రైట్ సైడ్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి 3 చైన్స్ అయితే స్టార్టింగ్లో స్కిప్ కొట్టేసుకొని చేసాం కదా, ఆ 3 చైన్స్లో కూడా మనం ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఆ 3 చైన్స్లో వచ్చేసి మళ్ళీ ఒక్క లూప్లో మాత్రమే ఇన్సర్ట్ చేస్తాము హుక్ వచ్చేసి. అది కూడా బ్యాక్ లూప్లో ఇన్సర్ట్ చేసేసి స్లిప్ స్టిచ్ వేసేసుకొని ఇట్లా 3 చైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పెటల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పెటల్కి అయితే మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ రెండిట్లో నుంచి హుక్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకొని మనం స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పెటల్కి వచ్చేసి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ 2 లూప్స్ అయితే యూస్ చేసేస్తాం. సో ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లవర్కి పెటల్కి అయితే చాలా స్టిఫ్నెస్ వస్తుంది. మిగతా పెటల్స్ కంపేర్ చేస్తే మనం స్లిప్ స్టిచ్ చేసిన పెటల్ మాత్రం కొంచెం స్టిఫ్గా ఉంది కదా. సో అలానే మిగతా పెటల్స్ కూడా అన్ని స్టిచ్చెస్లో ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. ఇది ఫస్ట్ స్టిచ్, ప్రతి పెటల్కి ఫస్ట్ స్టిచ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ స్టిచ్ని కూడా స్కిప్ చేయకుండా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మిగతా పెటల్స్ అన్నీ ఫినిష్ చేయండి. ఇలా మనకి పెటల్స్ అన్నిటికి స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పెటల్కి స్టెమిన్ పార్ట్, మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ని అయితే క్రోషే చేద్దాం. దీనికోసం మనం మ్యాజిక్ రింగ్ అయితే తీసేసుకొని మ్యాజిక్ రింగ్లో ఒక 6 సింగిల్ క్రోషే అయితే వేసుకోవాలి. ఇలా చైన్ తోటి మ్యాజిక్ రింగ్ని అయితే సెక్యూర్ చేసేసుకొని ఒక 6 సింగిల్ క్రోషే అయితే వేసుకోవాలి. 1 2 3 4 5 and last one 6. ఇలా 6 1 2 3 4 5 6 ఇలా 6 అయిపోయిన తర్వాత మనం మ్యాజిక్ రింగ్ని అయితే క్లోజ్ చేసేసుకుందాం. సో ఇలా మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకొని మన ఫస్ట్ సింగిల్ క్రోషేలో అయితే మన రో 1 ఫినిష్ చేసేసుకోవడానికి ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. సో ఎప్పుడు రింగ్ క్లోజ్ చేసేసుకునేటప్పుడు ఆ సెకండ్ రో స్టార్ట్ చేసేసుకునేటప్పుడు మనం ఆ థ్రెడ్ అనేది మిగిలిపోయిన థ్రెడ్ అనేది ఇంక్లూడ్ చేసేసుకుంటూ వస్తే మనకి లాస్ట్లో వీవిన్ అయితే తగ్గిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ వచ్చేసేసి
ఎవ్రీ స్టిచ్లో ఇంక్రీజ్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇంక్రీజ్ స్టిచ్ అనమాట సెకండ్ రౌండ్ వచ్చేసి. సో టోటల్గా 6 స్టిచ్చెస్లో 6 ఇంక్రీజెస్ వేసుకున్న తర్వాత మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రో వచ్చేసి టోటల్గా 12 స్టిచ్చెస్ అయితే ఉంటాయి. ఈచ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే అయితే వేసేసుకుంటాం. 1 సేమ్ స్టిచ్లో 1 అగైన్ 2 సింగిల్ క్రోషేస్. అట్లా మిగతా 3 స్టిచ్చెస్లో కూడా కంటిన్యూ చేసేసుకోవాలి. సో మనకి రో 2 మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత టోటల్గా 12 స్టిచ్చెస్ అయితే ఉంటాయి. అండ్ రో 2 ఎండ్ చేసేసుకోవడానికి మనం సేమ్ ఫస్ట్ స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. అండ్ రో 3 స్టార్ట్ చేయడానికి ఒక చైన్ 1 అయితే చేద్దాం. సో ఇప్పుడు రో 3 వచ్చేసి ఫస్ట్ స్టిచ్లో వచ్చేసి 1 సింగిల్ క్రోషే అండ్ సెకండ్ స్టిచ్లో వచ్చేసి సింగిల్ క్రోషే ఇంక్రీజ్ 2. సేమ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ 1 సింగిల్ క్రోషే అండ్ నెక్స్ట్ స్టిచ్లో వచ్చి సింగిల్ క్రోషే ఇంక్రీజ్ స్టిచ్. ఇలా మిగతా రో 3 మొత్తం ఇలా 1 సింగిల్ క్రోషే 1 సింగిల్ క్రోషే ఇంక్రీజ్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మనకి రో 3 ఎండింగ్లో వచ్చేసరికి 18 స్టిచ్చెస్ అయితే ఉంటాయి. రో 3 ఫినిష్ చేసేసుకోవడానికి మనం ఒక స్లిప్ స్టిచ్ వేసేసుకొని అండ్ రో 4 స్టార్ట్ చేయడానికి చైన్ 1 అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు రో 4 వచ్చేసి మొత్తం సింగిల్ క్రోషే అరౌండ్, అంటే మొత్తం 18 స్టిచ్చెస్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకుంటూ రో 4 అయితే ఫినిష్ చేసుకోవాలి. రో 4 అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకొని మనం రో 4 అయితే ఫినిష్ చేసేసుకుందాం. ఇప్పుడు యాన్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడతోటి. సో మనకి ఇక్కడతో మిడిల్ స్టేమెన్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇలా కట్ చేసేసుకొని మిగతా ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్ చేసేసుకోవాలి. ఈ ఎండ్ని మనం లోపలికి పుల్ చేసేసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి. సో ఇలా సెక్యూర్ అయిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్లవర్ పెటల్స్ పార్ట్ అండ్ ఫ్లవర్ మిడిల్ పార్ట్ అయితే రెడీ అయిపోయినాయి. మనకి మిగతా వచ్చేసి మనకి సేపల్ పార్ట్, ఫ్లవర్కి కింద గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా అది, అండ్ లీఫ్ పార్ట్ అయితే క్రోషే చేసుకుందాం. సేపల్ పార్ట్ కోసం వచ్చేసి మనం 6 గ్రీన్ కలర్ యాన్ అయితే తీసేసుకొని మ్యాజిక్ రింగ్లో 6 సింగిల్ క్రోషే అయితే వేసేసుకుంటాం. సేమ్ స్టెమెన్ పార్ట్ ఎట్లా అయితే చేస్తామో స్టార్టింగ్లో 6 సింగిల్ క్రోషే 1 ఇన్ నెంబర్లో వేసేసుకోవాలి. సో 1 2 3 4 5 6 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మ్యాజిక్ రింగ్ని అయితే క్లోజ్ చేసేసుకుందాం. అండ్ రో 2 స్టార్ట్ చేయడానికి రో 1లో ఉన్న ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసేసుకొని చైన్ 1 చేసేసి రో 2 అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ రో 2కి వచ్చేసి 1 సింగిల్ క్రోషే అండ్ 1 ఇంక్రీజ్. సో ఇలా మనం ఓన్లీ 3 సెట్స్ మాత్రమే వేయగలం ఈ రో 2లో. సో రో 2 వచ్చేసి 1 సింగిల్ క్రోషే ఒక స్టిచ్లో అండ్ నెక్స్ట్ స్టిచ్లో వచ్చేసి 1 సింగిల్ క్రోషే ఇంక్రీజ్. సేమ్ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషే అయితే వేసేసుకుంటాం. సేమ్ స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషే నెక్స్ట్ అట్లానే 2 సెట్స్, ఇంకొక 2 సెట్స్ 1 సింగిల్ క్రోషే అండ్ 1 సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అయితే వేసేసుకుంటాం. ఇలా మనకి రో 2 ఎండ్కి వచ్చేసరికి టోటల్గా 9 స్టిచ్చెస్ అయితే ఉంటాయి.
అండ్ రో 3కి వచ్చి మనం 2 సింగిల్ క్రోషే అండ్ 1 సింగిల్ క్రోషే ఇంక్రీజ్. 1 సింగిల్ క్రోషే అయిపోయింది కదా. నెక్స్ట్ స్టిచ్లో కూడా 1 సింగిల్ క్రోషే వేసేసుకొని థర్డ్ స్టిచ్లో వచ్చేసి 2 సింగిల్ క్రోషే వేసేసుకోవాలి. సేమ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే. ఇలా 2 సింగిల్ క్రోషే వేసుకొని నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి థర్డ్ స్టిచ్లో మనం సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అయితే వేసేసుకుంటాం. ఇట్లా రో 3 మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి మనకి 12 స్టిచెస్ అయితే ఉంటాయి. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసేసుకొని యాన్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ యాన్ అయితే ఇట్లా లోపలికి తీసేసుకొని సెక్యూర్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చి ఇది రిమైనింగ్. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని లోపలిది బయటికి లోపలికి ఇట్లా మనమైతే టర్న్ చేసేసుకుందాం. ఇలా ఒక్కసారి రివర్స్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు మనకి సెపల్ పార్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం లీఫ్ పార్ట్ అయితే క్రోషే చేసుకుందాం. ఈ లీఫ్ పార్ట్ కోసం సేమ్ గ్రీన్ కలర్ యాన్ అయితే తీసేసుకొని స్లిప్ నాట్ అయితే వేసుకోవాలి. ఇలా స్లిప్ నాట్ వేసేసుకొని క్రోషే హుక్లోకి ఆ స్లిప్ నాట్ ఇన్సర్ట్ చేసేసి నెక్స్ట్ చైన్ 14 చైన్స్ అయితే క్రోషే చేసుకుందాం. చైన్స్ అయిపోయిన తర్వాత క్రాఫ్ట్ వైర్ అయితే తీసేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాఫ్ట్ వైర్ వచ్చేసి మనకి రిక్వైర్డ్ లెంత్లో కట్ చేసేసుకొని మనం ఫస్ట్ చైన్ ఉంటుంది కదా హుక్ నుండి, ఫస్ట్ చైన్లో అయితే క్రాఫ్ట్ వైర్ని ఇంక్లూడ్ చేసేసుకొని మనం హుక్ దగ్గర నుంచి ఫస్ట్ చైన్ అయితే స్కిప్ చేసేసుకొని సెకండ్ చైన్ నుంచి ప్రతి చైన్లో ఒక సింగిల్ క్రోషే అయితే వేసేసుకుందాం. సో టోటల్గా మనకి 12 సింగిల్ క్రోషే అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ 12 చైన్స్లో 2 అలా మన ప్రతి స్టిచ్లో మనం క్రాఫ్ట్ వైర్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 3 4 and 5 6 7 8 9 10 11 12 ఇలా 12 ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ స్టిచ్లో వచ్చేసి సేమ్ స్టిచ్లో మనం 3 సింగిల్ క్రోషే అయితే వేసుకోవాలి. ఇదే స్టిచ్లో మనం 3 సింగిల్ క్రోషే అయితే వేసుకుందాం. 1 2 3 ఇలా 3 ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్. సో మనం ఎనీవేస్ ఈ లాస్ట్ స్టిచ్లో 3 సింగిల్ క్రోషే వేసాం కాబట్టి అదర్ సైడ్కి వచ్చేసరికి మనం ఆ స్టిచ్ని అయితే స్కిప్ చేసేసుకొని అదర్ సైడ్లో కూడా మనం మిగతా 12 సింగిల్ క్రోషే వేసేసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ స్టిచ్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ లాస్ట్ స్టిచ్లో 3 సింగిల్ క్రోషే వేసాం కాబట్టి ఆ స్టిచ్ని అయితే స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ స్టిచ్ నుంచి 12 సింగిల్ క్రోషే అయితే వేసుకోవాలి. ఈచ్ స్టిచ్లో మనం ఆ
రిమైనింగ్ థ్రెడ్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వీవిన్ పార్ట్ అయితే తగ్గిపోతుంది. ఇట్లా 12 సింగిల్ క్రోషే అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ స్టిచ్లో వచ్చేసి స్లిప్ స్టిచ్ వేసేసుకొని రో 1 అయితే ఫినిష్ చేసేసుకుందాం. సెకండ్ రోకి మళ్ళీ చైన్ 1 అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ 2 స్టిచ్చెస్లో 1 సింగిల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే అండ్ నెక్స్ట్ స్టిచ్లో కూడా 1 సింగిల్ క్రోషే, చైన్ 2, 1 and 2 and 2 అండ్ నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ సింగిల్ క్రోషే. మనం ఏ స్టిచ్చెస్ ఏమీ స్కిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 సింగిల్ క్రోషే వేసేసుకొని చైన్ 2 చేసుకొని ఆ నెక్స్ట్ స్టిచ్ నుంచే మళ్ళీ సింగిల్ క్రోషే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలా 2 సింగిల్ క్రోషే అయిపోయిన తర్వాత అగైన్ చైన్ 2, ఆ నెక్స్ట్ స్టిచ్లోనే మళ్ళీ వెంటనే వెరీ నెక్స్ట్ స్టిచ్లోనే సింగిల్ క్రోషే కంటిన్యూ చేసేసుకోవాలి. ఇలా సేమ్ లీఫ్ మొత్తం లీఫ్ చుట్టూతో 2 సింగిల్ క్రోషే చైన్ 2 అయితే చేసేసుకోవాలి. అండ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ స్టిచ్లోకి అయితే స్లిప్ స్టిచ్ వేసేసుకొని ఇలా ఫస్ట్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. గ్యాప్నంతా దగ్గరగా లాగేసుకోవాలి. సో కాటన్ యాంతో చేసేటప్పుడు మీకు ఇట్లా థ్రెడ్స్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. సో అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఇక్కడితో హ్యాండ్ని కట్ ఆఫ్ చేసేసుకోవాలి. సో లీఫ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఫినిష్ అయిపోయాక లీఫ్ అన్నది ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి టోటల్గా ఫ్లవర్ పార్ట్ అయిపోయింది, మిడిల్ స్టేమన్ పార్ట్ అయిపోయింది, సెపల్ పార్ట్ అయిపోయింది, లీఫ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 4ని కలిపి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా అసెంబుల్ చేసేసుకోండి.
Thank you for watching. Please like, share and subscribe to my channel.